హలో! అందరూ నమస్కారం. మూవీ రే ఆఫ్ శశివాద్ అని 29 రిలీజ్ అయింది. సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ డ్రామా మూవీ. లవ్ సీన్స్‌తో పాటు కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి. జస్ట్ హగ్ అండ్ కిస్ సీన్స్ ఉంటాయి అంతవరకే. ఇది ఒక విలేజ్ లవ్ స్టోరీ అన్నమాట. లవ్ స్టోరీ నచ్చేటట్లయితే మీకు ఈ మూవీ నచ్చుద్ది. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఇంకా హీరో రాఘవ తల్లి ఉండదు. తండ్రి ఒక్కడే ఉంటాడు. తండ్రి అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా హీరోయిన్ శశి అండ్ రాఘవ వీళ్ళిద్దరూ ఒకే ఊరోళ్ళన్నమాట. రాఘవ శశిని చూసి ప్రేమిస్తాడు. తన ప్రేమని శశికి చెప్తాడన్నమాట. ఇంకా శశికి కూడా రాఘవ అంటే ఇష్టం. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందన్నమాట. శశికి ఒక బావ ఉంటాడు. తను శశిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడన్నమాట. ఆ తర్వాత రాఘవ శశి వాళ్ళ బావని ఎదిరించి శశిని పెళ్లి చేసుకున్నాడా లేదా? అసలేం జరిగిందనేది మూవీ స్టోరీ అన్నమాట. ఈ పాయింట్ మీదే మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పెట్టారు. దాంతో పాటు విలేజ్ లవ్ స్టోరీ చూడడానికి బావుంటదన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్‌గా లవ్ స్టోరీ మూవీ ఇది. ఇంకా ఈ మూవీలో ప్లస్ ఏందంటే లవ్ స్టోరీ బావుంటది. లవ్ స్టోరీతో పాటు కొన్ని ట్విస్టులు కూడా బావుంటాయన్నమాట. క్లైమాక్స్ కూడా బావుంటది. ఇంకా ఈ మూవీలో మైనస్ ఏందంటే స్టోరీ అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. లవ్ స్టోరీ కాబట్టి దాని తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా అలాగే ఉంటది. లవ్ స్టోరీ అంటే ఏమైనా కొత్తగా ఉంటదంటే సేమ్ విలేజ్ లవ్ స్టోరీ అనమాట. అవే డైలాగులు, అవే లవ్ సీన్స్ రొటీన్‌గానే అనిపిస్తాయన్నమాట. ఆ రొటీన్‌గా ఉండటం వల్ల ఈ మూవీ మనకి అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించదు. ఇంకా ఈ మూవీ డ్యూరేషన్ వచ్చరికి 2 అవర్స్ 10 మినిట్స్ ఉంటది. మూవీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకి కంప్లీట్‌గా లవ్ స్టోరీయే వెళ్తూ ఉంటదన్నమాట. ఆ లవ్ సీన్స్ మాత్రం అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. అవి చూడంగానే ఆ లవ్ స్టోరీకి మనం కనెక్ట్ అవ్వం. చూడడానికి కొన్ని సీన్స్ బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో రాఘవ అండ్ వాళ్ళ ఫాదర్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ చూడడానికి బాగుంటాయన్నమాట. కొంచెం ఫాదర్ సెంటిమెంట్ సీన్ పెడతాడు. ఆ ఫాదర్ సెంటిమెంట్ సీన్ క్లైమాక్స్‌లో కూడా పెడతారన్నమాట. అది చూడడానికి కూడా బాగుంటది. ఇంకా క్లైమాక్స్‌లో ఒక మంచి ఎమోషనల్ సీన్ పెట్టారు. ఆ ఎమోషనల్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తాడన్నమాట. అండ్ క్లైమాక్స్‌లో కూడా ఒక మంచి ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ చూడడానికి బాగానే ఉంటదన్నమాట. ఇంకా ఈ మూవీలో రాఘవగా రక్షిత్ అట్లూరి చేశాడు. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టే తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తది. ఇంకా హీరోయిన్ ట్రిసిగా కోమలి ప్రసాద్ చేసింది. తన క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టు తన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కూడా ఒకేలాగా అనిపిస్తది. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ కూడా ఒకేలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా చూడడానికి అంత ఎఫెక్టివ్‌గా ఉండవు. కంప్లీట్‌గా లవ్ స్టోరీ సాంగ్సే అన్నమాట. స్టోరీ బేస్డ్ సాంగ్స్ ఉంటాయి. అవి చూడడానికి కూడా ఒకేలాగా అనిపిస్తాయి. ప్రతి 15 మినిట్స్‌కి ఒక లవ్ సీన్ పెడతాడు. దాని తర్వాత ఒక సాంగ్ పెడతాడన్నమాట. అది చూడలేక చచ్చామనుకో. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా అసలు పర్లేదు బాగుంటది. ఈ మూవీ కంప్లీట్‌గా విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో తీస్తాడు. ఆ విలేజ్ సీన్స్ చూడడానికి బాగుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అంతగా లేవు. జస్ట్ హగ్ అండ్ కిస్ సీన్స్ ఉంటాయి అంతవరకే. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. ఏదో ఆ లవ్ స్టోరీ మీకు నచ్చేటట్లయితే ఈ మూవీ నచ్చుద్ది. ఆ లవ్ స్టోరీ తప్ప సినిమా చూడడానికంటూ ఏమి ఉండదన్నమాట. ఏదో క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఉంటది. అది చూడడం కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తది. సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.